శ్యామ్నగర్, దేవనగర్, సరస్వతి నగర్ ప్రాంతంలోని వరద బాధిత ప్రజలకు స్థానిక కరుణామయ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పరిశీలించడం జరిగింది. వీరితో పాటు స్థానిక కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. సాయంత్రం ఏం సెల్ ఉన్నాయి వాళ్ళని రమ్మనయ్యా, అందరినీ రమ్మనయ్యా, పిచ్చయ్యా అందరు రమ్మని అయిపోయి అంతే మాకు. అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి మనకు తుఫాన్ వల్ల మన నంద్యాల ప్రాంతం చాముకాలో ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ జలమయం అవడము, ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ మరియు మున్సిపాలిటీ అందరి చొరవ వల్ల ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి లేదా, వాళ్ళకు భోజనాల వసతి అవన్నీ చూసుకోవడానికి వార్డు కౌన్సిలర్స్తో సహా అందరం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రెవెన్యూ సెక్షన్ వాళ్ళతో మరియు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీకు ఎక్కడైతే మనకు వసతి ప్రాంతాలు చూపించారో అక్కడికి తరలి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. 3 రోజుల నుంచి భారీ వర్షాలుగా భారీ వరదలు వస్తున్నాయి. అందుకు శ్యామ్నగర్, దేవనగర్ ఇక్కడ ఎంఆర్ఓ గారు భోజనాలు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మన శ్యామ్నగర్లో అందరినీ తీసుకొచ్చి కరుణామయ స్కూల్కి తరలించేందుకు ఇక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కళ్ళు బయట లోపలికి పోలేక నీళ్ళల్లో అందరు పాములు గీములు వస్తాయని ఇక్కడ కరుణామయ స్కూల్ తరలించి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ కూడా పొద్దున కూడా టిఫను భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అందరికీ చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.